శ్రోతలకి నమస్కారం. రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తరువాయి భాగం. ఉత్తరం సంగతికి గుర్తొచ్చి వెంటనే అటు తిరిగాను. సౌభాగ్యవతి కృష్ణవేణికి ఆశీస్సులు. చాలా ఆలస్యంగా జవాబు రాస్తున్నందుకు కోపం వచ్చినా మన్నించు. ఖాళీ లేదని కానీ బద్ధకించానని కానీ అబద్ధమాడలేను. జవాబు రాయాలని లేక, అసలేం రాయాలో తెలియక, మనసు బావుండక ఇంతవరకు రాయడం ప్రారంభించలేకపోయాను. నేను అడిగిన విషయాల గురించి నువ్వు రాసింది ఎన్నోసార్లు చదివాను. నీ అభిప్రాయాలు చాలా ఉత్తమమైనవే. అయినా నాకే విధంగానూ సంతోషాన్ని ఇవ్వగలిగేవి కావు. నిన్ను చూశాక, మన స్నేహం ప్రారంభమయ్యాక నేను నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నీలా చొరవగా మాట్లాడే ధైర్యం లేదు నాకు. నిన్నటి నీ ఉత్తరంతో నేను తీవ్రంగా నిర్ణయించుకున్నది ఏమంటే, సాధ్యమైనంత త్వరలో నీ స్నేహం మానివేయాలి అని, నిన్ను మర్చిపోవాలి అని. ఎంతో కష్టాన్ని కలవాటైన ఈ మనసుకి కొత్త కష్టం కాదు. వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి నిన్ను పిలిచి నీతో స్నేహం ప్రారంభించాను. ఇప్పుడు నాకై నేను ముగించబోతున్నాను. ఈ రెండు పనులు నీకెలా తోచినా నన్ను మనస్ఫూర్తిగా మన్నించు కృష్ణ. నా ఫోటో పంపుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నీకు మాటిచ్చి ఉన్నాను కాబట్టి పంపక తప్పలేదు. దాన్ని రేణుకి చూపించిన తర్వాత నీ దగ్గరే ఉంచుకుంటావో తిరిగి పంపిస్తావో నీ ఇష్టం. రేణు నా ఫోటోకి పంగనామాలు పెడుతుందేమోననే భయంగా ఉంది. ఈ మధ్య కొత్తగా తీయించుకున్నవేమీ లేవు. ఎప్పుడో కాలేజీ మ్యాగజైన్కి బ్లాక్ చెక్కించడానికి పంపాను. తిరిగి రావటంలో చాలా నలిగింది. ఉంటాను, మాధవరావు. నాకు ఆ ఉత్తరం ఏమిటో అంతుపట్టలేదు. ఏం తోచక అలా కూర్చుండిపోయాను. నీ స్నేహం మానివేయాలని, నిన్ను మర్చిపోవాలని. ఏమిటి మాధవ్? ఎందుకు ఇలా తను బాధపడి నన్ను బాధపెడుతున్నాడు? మనసు విప్పి మాట్లాడడానికి తనకు అడ్డం ఏమిటి? మనసిచ్చి చెప్తున్నా పెడచెవిన పెడతాడేమిటి? ఏంటి మనిషి? అలా ఎంతో అనుకున్నాను. ఆ సాయంత్రం మాధవ్ ఫోటో రేణుకు చూపించాను. చాలాసేపు పరీక్షించి, అందగాడేనన్నమాట అంది నవ్వి. దానికేం కానీ, ఈ ఉత్తరం చదువు అంటూ ఉత్తరం ఇచ్చాను. చదివి అది అయోమయంగా చూస్తూ, ఏంటే అంది. అదే నాకు అంతుపట్టడం లేదు. కిందటిసారి ఏం రాసావు? ఆ రాసిందేదో చెప్పాను. ఈ ధోరణి ఏమిటో నాకేం అర్థం కావడం లేదే. నేను క్షణం ఊరుకున్నాను. అతను అయిష్టంగానైనా రాయడు రేణు. తనకంత అదృష్టం లేదంటాడు. నిన్ను మర్చిపోలేనంటాడు. స్నేహం మానేస్తానంటాడు. అతని బాధ నా కోసమే అయితే ఎందుకు ఇలా మథన పడాలి? నీకేం తోస్తోందో చెప్పవే. అతని భావాలు తెలుసుకోవడానికి నీకన్నా నాకు ఎక్కువ అవకాశాలు లేవు, కానీ అతనేదో అస్వతంత్రుడై ఉండాలనుకుంటాను. లేకపోతే నీ స్నేహం పెంచుకోలేని పరిస్థితులేవో ఉండాలి. ఏది ఏమైనా ఇలా మనసుల్లో దాచుకునే వ్యవహారంతో చాలా ప్రమాదం సుమా. అర్థం కాని ఉత్తరాలు కాదు. అతని అభిప్రాయం ఏమిటో స్పష్టంగా అడుగు. నువ్వింకా నిర్లక్ష్యం చేయకు కృష్ణ. ఏ విధంగానైనా పరిస్థితులు విషమిస్తే బాధపడేది నువ్వే కదా. నువ్వు అతన్ని మర్చిపోలేకపోతే ఆ విషయమే చెప్పు. లేకపోతే అతనే అన్నట్టుగా ఏ గొడవ లేకుండా అతన్ని మర్చిపో. ఏదో ఒకటి చెయ్యవే బాబు. రేణు చెప్పింది పదే పదే మననం చేసుకున్నాను. మాధవుని మర్చిపోవడం సాధ్యం అనిపించలేదు. ఊహలలోనైనా నేనెప్పుడూ విచ్చలవిడిగా విహరించలేదు, కానీ మాధవ్ మీద తొలి క్షణం నుంచి ఏదో అనురాగం పెంచుకుంటూనే వచ్చాను. దాని పర్యవసానం ఏమవుతుందోనని ఏనాడూ ఆలోచించలేదు. నా ఇష్టం నెరవేరడానికి ఏ విధమైన ఆటంకాలు కనిపించలేదు. కాబట్టి నన్ను ఆకర్షించిన మాధవ్ని నా మనసులో చోటు చేసి పెట్టుకున్నాను. మనసులో ఉన్న మాధవ్ని మర్చిపోవాలనుకోలేదు. ఆ రాత్రి ఉత్తరం రాశాను. ప్రియమైన మాధవ్, మీ ఉత్తరం చదివాను, కానీ అర్థం చేసుకోలేకపోయాను. ఆనాడు పార్కులో కలుసుకున్నప్పటి నుంచి మీ మాటల్లో నిరాశ చూస్తూనే ఉన్నాను. మీకేమి లోటో, మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో నాకు తెలియటం లేదు. ఇన్నాళ్లుగా నేను అడుగుతున్నా మీరు ఒక్కనాడు మనసు విప్పి చెప్పలేదు. మీరు చెప్పనంతకాలం నాకేదీ అర్థం కాదు.
మీకు అందం, విద్య, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. మా పెద్దవాళ్ళైనా అంతకు మించి కోరేదేమీ ఉండదు. అన్నింటినీ మించి నా కోరికను మా ఇంట్లో ఎవరు కాదనలేరు. మీ మనసులో దేనినో దాపరికం చేసి నన్ను బాధపెట్టకండి. మాధవ్, మీ స్నేహితురాలిగా, మీ ఆప్తురాలిగా మీ వేదన తెలుసుకోవాలని కోరటం తప్ప? తప్పక నాకు చెప్పండి. లేదా మీకు అయిష్టమైన నాడు మీరు కోరినట్టుగానే ఈ ఉత్తరాలు, ఈ స్నేహం ఆపుచేయండి. మిమ్మల్ని ఏ విధంగానూ ఆజ్ఞాపించే అధికారం నాకు ఉండదు. ఎవరికీ ఉండదు. నాకు ఈ ముసుగులో వ్యవహారం అంతా అశాంతంగా ఉంది. జవాబు కోసం ఎదురు చూస్తాను. కృష్ణవేణి. జవాబు కోసం క్షణాలు యుగాలుగా గడిపాను. మాధవ్ మీద ధ్యాస మరీ ఎక్కువైంది. ఆ నొక్కుల జుట్టుని ముట్టుకోవాలనిపిస్తే అది ఊహే అయినా ఆ ఆలోచనల్లోనైనా హద్దులు మీరుతున్నానని నన్ను నేను మందలించుకునేదాన్ని. అయినా మరుక్షణంలోనే బంధించుకోలేని మనసు మాధవ్ కేసి పరుగులు పెట్టేది. వదినకి ఆడపిల్ల పుట్టిందని టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య డిస్పెన్సరీ తెరిచే హడావిడిలో ఉన్నాడు. ఇంట్లో ఫోను, బయట కారు సిద్ధమయ్యాయి. పాప పుట్టిన వేళ మంచిదన్నయ్య అంటే అన్నయ్య మనసారా నవ్వాడు. అమ్మకి మరీ సంతోషం కలిగింది. కాలేజీ తెరిచినా నాకు పొద్దు గడవడం కష్టంగానే ఉన్నట్టుండేది. మాధవ్ రాసే ఉత్తరం ఏమి సమాచారాలు మోసుకొస్తుందోనన్న ధ్యాస తప్ప వేరేదీ లేదు. క్షణాలు యుగాల్లా ఎదురు చూసిన ఆ ఉత్తరం వచ్చింది. నా హృదయం దడదడలాడింది. ఎందుకో చేతులు వణికాయి. ఆతృతగా విప్పుకున్నాను. కృష్ణవేణికి ఆశీస్సులు. ఇన్నాళ్లుగా మరుగుపరుస్తూ వచ్చిన విషయాన్ని ఇప్పుడు ధైర్యంతో ఇవాళ నీ ఎదుట వెల్లడిస్తున్నాను. నన్ను అన్యథా భావించకు. నాకు 3 ఏళ్ల కిందటే పెళ్ళయింది. ఆవిడ నా భార్య అరుణ బిఏ, లక్షాధికారిణి, అందాల భరిణి. మేమిద్దరం భార్యాభర్తలం అంటుంది లోకం. కానీ ఆ భావన మాలో మాత్రం లేదు. కృష్ణవేణి, ఎన్నో విషయాలతో సుదీర్ఘంగా ఉత్తరం రాయాలనే ప్రారంభించాను. కానీ కలం సాగటం లేదు. నాకేం చెప్పాలో తోచటం లేదు. ఇప్పటికైనా ఈ కబురు చెప్పేయగలిగినందుకు మనస్సు తేలిగ్గా ఉంది. తర్వాత మరొక ఉత్తరం రాస్తాను. నీకే విధంగానైనా బాధ కలిగితే క్షమించు వేణు. స్నేహితుడు మాధవరావు. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. తల గిర్రున తిరిగినట్టయింది. నిర్ఘాంతపడి కూర్చుండిపోయాను. ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. పెళ్ళైపోయి 3 ఏళ్ళయిందా? మరి చెప్పలేదే? అందుకేనా బహుభార్యాత్వం మీద ప్రశ్న? అయితే ఇద్దరిని పెట్టుకుంటాడా? నువ్వు రెండో భార్యగా ఉండు అంటాడా? ఎంత నిర్లక్ష్యం, ఎంత వంచన! ఆపుకోలేని కోపంతో ఊగిపోయాను. చేతిలో కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించి పారేశాను. శ్యామసుందరికి ఆ రాత్రి సుదీర్ఘమైన జాబు రాస్తున్న కృష్ణవేణి తెలతెలవారే సమయంలో రాయడం ఆపుచేసి వెళ్ళి పరుపు మీద ఒరిగిపోయింది. 10 గంటల సమయంలో వదిన వచ్చి లేపేంతవరకు నిద్రపోయింది. ఇదేం నిద్రమ్మా, రాత్రంతా ఏం పాటుపడ్డావు అంటూ వదిన సాధిస్తూ ఉంటే వింటూ మౌనంగా లేచింది. టేబుల్ మీద కనబడ్డ కాగితం ముక్కలన్నీ డెస్క్లో పోసింది. ఆ పగలంతా మళ్ళీ ఉత్తరం రాసే పనిలోనే మునిగిపోయింది. ఆ రాత్రితోనైనా ఉత్తరం పూర్తి చేసి శ్యామసుందరికి పంపాలని ఆతృత. పంపితే అతను క్షమిస్తే ఏమవుతుందో. శ్యామసుందర్, నేను ఇంకా చాలా చెప్పాలి. ఇదంతా చదవటానికి మీకు ఓపిక ఉంటుందా అని నాకు భయంగానే ఉంది. మాధవ్ స్నేహంలో 2వ అధ్యాయం ప్రారంభమైంది. అణుచుకోలేని కోపంలో ఆ ఉత్తరం ముక్కలు ముక్కలు చేశాక కలం కాగితం తీసుకొని 4 వాక్యాలు గిలికి పారేశాను. రావ్, నమస్తే. మీ ఉత్తరం చేరడం, చదవడం, చించి పారేయడం అన్నీ ఆ క్షణంలోనే జరిగిపోయాయి. మీ నిష్కపటమైన స్నేహానికి జోహార్ అర్పించాల్సిందే. దారేపోయే అమ్మాయిని పిలిచి ఓర్పుగా కబుర్లేసుకున్నట్టు ఎదుటి హృదయాలతో ఆడుకోవడం కూడా మీకు పరిపాటే అయి ఉండాలి. ఇంతకాలం నేను నడిచి వచ్చిన దారిని చూసుకొని నేనే సిగ్గుపడుతున్నాను. ఇప్పటికైనా సిగ్గుపడటం తెలుసుకున్నాను. ఇక మీదట నాకు ఎటువంటి ఉత్తరాలు అనవసరం. వచ్చేవి తిరిగి పంపబడతాయి. కృష్ణవేణి. ఆ ఉత్తరం ఆ క్షణంలోనే పోస్టు డబ్బాలో పడేసి వచ్చి చేతులు కడుక్కున్నాను. కొంత కోపం తీరినట్టు అనిపించింది. కానీ మనసంతా ఆశ్చర్యంతో మునిగిపోయింది.
ఆలోచనల్లో కొట్టుకుపోయింది. మాధవ్ బస్సులో, పార్కులో, నల్లని సూటులో, నొక్కుల జుట్టుతో ఎప్పుడు చిరునవ్వులోనే కనబడ్డ మాధవ్. ఎన్ని రకాలుగా ఆలోచించాను, ఎన్ని నిర్ణయాలు చేసుకున్నాను. ఎప్పటికైనా నా సొత్తవుతాడనుకున్నానే. అతని మీద నాకు ఇంత ఇష్టం ఉందని నాకే తెలియదే. ఎంత మోసపోయాను. లేదు, ఎంత మోసం చేశాడు, ఎంత నాటకం ఆడాడు. పెళ్లి కాని వాడిలా ఆడపిల్లతో స్నేహం తెలియనట్టు ఎన్ని కబుర్లు చెప్పాడు. ఎందుకలా మభ్యపెట్టాడు? అతను నిజంగా అలాంటివాడా? ఆవిడ నా భార్య అరుణం, బిఏ, లక్షాధికారిణి, అందాల భరిణి. అంత అందాల భరిణి ఉండగా అతనికి ఏమైంది? ఇంకో ఆడపిల్లని ఎందుకు మభ్యపెట్టాడు? ఆవేదనతో విలవిల్లాడిపోయాను. తను వివాహితుడై కూడా నన్నెందుకు ఈ స్నేహంలో దించాలి? నా మనసు ఎందుకు పాడు చేయాలి? నన్నెందుకు ఇలా భ్రమ పెట్టాలి? ఎంత దుర్మార్గుడివి మాధవ్! నిన్ను ఎంత నమ్మాను, ఎంత ఉచ్చస్థితిలో ఊహించుకున్నాను, నిన్నెన్ని విధాల పొగుడుకున్నాను. మేమిద్దరం భార్యాభర్తలం అంటుంది లోకం, కానీ ఆ భావన మాలో లేదట. లక్షాధికారిని, అందాల భరిణి అయిన ఆడది మగవాడిని, భర్తని ఆకర్షించలేకపోతుందా? ఉత్తది, అంతా ఉత్తది. ఇదో అబద్ధం, ఇదో తతంగం. ఎందుకింత మోసం? నేనేం కీడు చేశాను తనకి? నన్నెందుకు ఇలా బాధ పెట్టాలి? నాకు ఊహ తెలిసాక తొలిసారి ఆ రాత్రే బావురుమని ఏడ్చాను. ఇంట్లో తిరుగుతూ ఉన్నా, క్లాసులో కూర్చున్నా, పుస్తకం తెరిచినా, పక్క మీద పడుకున్నా అదే ఛాస, అదే ఆలోచన. మాధవ్ మంచివాడే కదా, నన్నెందుకు ఇలా మోసం చేశాడు? అవే సందేహాలు. ఇంకా తర్వాత ఏదో ఉత్తరం రాస్తానన్నాడే. నాకెంత మాత్రం ఆ ఉత్తరం వస్తే తీసుకోవడం ఇష్టమే లేదు. తెలియనప్పుడు గోతిలోకి సగం దిగిపోయాను. తెలిసి లోపలికి పోతానా? ఓసారి రేణు అడిగింది విశేషాలు ఏమిటని. ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది. అది ఇష్టమైతే చెప్పడం, లేకపోతే తప్పించుకోవడం చేస్తాను. మాధవ్కి పెళ్ళైపోయిందనే విషయం 4-5 రోజులు నా మనసులోనే ఉంచుకున్నాను. అప్పటికి రేణుకి చెప్పేయాలనిపించింది. మాధవ్కి పెళ్ళైపోయిందట అన్నాను చాలా పొడిగా, నాకేం పట్టనట్టు. రేణు అదిరిపడింది. ఏమిటి అంది. ఊరుకున్నాను. ఎప్పుడు కృష్ణవేణి అంది. 3 ఏళ్ల కిందటేనట. చాలాసేపు నమ్మనట్టు చూసి, నిజం చెప్తున్నావా? అవును రేణు, నాకు వారం రోజుల కిందటే రాశాడు. నీకు చెప్పడానికి కూడా నాకు నోరు రాలేదు. అంతకుముందు నీ సలహా తీసుకొని అసలు నీ దిగులేమిటనే అతనికి రాశాను కదా. ఇది జవాబు. కానీ వాళ్ళిద్దరిలో భార్యాభర్తలమనే భావనే లేదట. ప్రయోజకుడేనన్నమాట. ఇక్కడితో ఆగిపోయినందుకు సంతోషించు అంది. దానికి చాలా కోపం వచ్చింది. నేను మౌనంగానే కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక, ఇన్నాళ్ళు ఎందుకిలా నాటకం ఆడాడట? అవతలి వాళ్ళేం అలగామూకు అనుకున్నాడా? సిగ్గొచ్చేలాగా జవాబు రాయకపోయావు అంది కోపంగానే. ఏదో రాశాను అన్నాను. నా కోపం, ఆశ్చర్యం దాన్ని కూడా పట్టుకున్నాయి. మాధవరావు నుంచి ఉత్తరాలు వస్తే ఇంకా తీసుకోకూడదనుకున్నాను చాలాసార్లు. ఆనాడు కింద హాల్లో నాన్నగారితో మాట్లాడుతూ ఉండగా పోస్ట్ వచ్చింది. నాకు కవరు బేరింగుతో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. దాన్ని చూస్తూ ఆ మనిషిని చూసినంత కోపం వచ్చింది. తీసుకోకూడదు అని అనుకున్నాను, కానీ అలా చేయడానికి వీలు లేకపోయింది. నాన్నగారు అక్కడే ఉన్నారు. తీసుకోకపోతే ఆరా వస్తుంది. ఎందుకు తీసుకోవమ్మా, ఎవరు రాసింది అని తప్పక అడుగుతారు. కలం స్నేహితుడంటే బాధ ఏం లేదు, కానీ తీసుకోనంటే కారణం చెప్పాలి కదా. ఏం చెప్తాను? ఇష్టంగానో అయిష్టంగానో తీసుకొని పోస్ట్ మ్యాన్కి నాన్నగారిని డబ్బులు ఇమ్మని చెప్పేసి పైకి వచ్చేసాను. పూర్తిగా అయిష్టమైతే దాన్ని చూడకుండానే చింపి పారేయచ్చు, లేదా వేరే కవర్లో పెట్టి వచ్చిన దారినే సాగనంపచ్చు. కానీ అలా ఎందుకు చేయలేకపోయానో నాకే తెలియదు. అతనేం చెప్పుకుంటాడో చూడాలనే ఆసక్తి ఏదో ఉంది నాకు. నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే నా చేతులు ఆ కాగితాలు బయటికి తీసి కన్నుల ముందు హాజరు పెట్టే ఆతృతతో కన్నులు అక్షరాల బారుల వెంట పరుగులు తీశాయి. ఏం చెప్పాడో అని ఆతృత. ప్రియమైన కృష్ణవేణి, ఆశీస్సులు. వారం రోజుల కిందట ఒక ఉత్తరం రాశాను. ఆ క్షణం నుంచి నీకు నా బతుకులో అన్ని సంగతులు విపులంగా రాసుకోవాలని, నీకు పూర్తిగా చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను వివాహితుడును
అని కిందటిసారే తెలియచేశాను. దాని పరిణామం ఎలా ఉంటుందో ఊహించుకోగలను. కృష్ణవేణి, నన్ను క్షమించు. మనసులో ఎటువంటి కోపము ఉంచుకోకు. శాంతమైన మనసుతో నా ఉత్తరం చదువు, నా ఉత్తరాలు చదువు. తప్పక నా కోరిక మన్నిస్తావని నమ్ముతాను. నేను భాగ్యవంతుణ్ణి కాకపోయినా కలిగిన కుటుంబంలోనే పుట్టాను. పుట్టడం వరకే సిరి సంపదలతో. ఊహ తెలిసి అనుభవం వచ్చేసరికి అన్నింటికీ కరువైపోయింది. దానికి కారణం సర్వస్వతంత్రులైన నాన్నగారి దుర్వ్యసనాలు మాత్రమే. సిరి తరిగిపోగానే ఆయన అంతరించిపోయారు. స్వగ్రామంలో చిన్న పొలం, చిన్న ఇల్లు, అందులో ఉండడానికి అమ్మ, నేను, చెల్లె లక్ష్మి మిగిలాం. మేనమామ అధీనంలో, తోటి కులం వాళ్లలో, పల్లెటూళ్ళలో మా కుటుంబానికి వెలితంటూ లేకుండానే జరిగింది. చిన్నతనం నుంచి శ్రద్ధగా, భవిష్యత్తు మీద ఆశతో తెలివిగానే చదువుకున్నాను అనే చెప్పుకోవాలి. 4 ఏళ్ల కిందట ఉద్యోగస్తుడిని, ఇంజనీరుగా ఇక్కడ స్థిరపడ్డాను. అమ్మ, చెల్లి నా వెంటనే ఉండాలి. చెల్లి స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది. సాఫీగా సాగిపోతున్న దారిలో చాలా పెద్ద మలుపు వచ్చింది. మలుపు తిరుగుతున్నప్పుడు వెళ్ళే దారిలో స్వర్గమే ఎదురవుతుందని అనుకోకపోలేదు. కానీ నడిచి నడిచి నిజం తెలుసుకున్నాను. తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి అయింది. ఓనాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి మామయ్య అమ్మతో కబుర్లాడుతూ ఉన్నాడు. ఆయనంటే నాకు గౌరవం ఉండేది, ప్రేమ ఉండేది, అన్నింటినీ మించి కృతజ్ఞత కూడా. ఆ రాత్రి అమ్మ నా దగ్గర కూర్చొని అన్నం పెట్టేటప్పుడు ఆ వార్త అందజేసింది. అరుణని నీకు ఇస్తారటరా, మావయ్య అందుకే వచ్చాడు అని. క్షణం నాకేం అర్థం కాలేదు. అయోమయంగా అమ్మ మొహంలోకి చూశాను. అంతా వివరంగా చెప్పింది. నేను నిజంగా నమ్మలేకపోయాను. ఆశ్చర్యపడ్డాను. అరుణని నాకిచ్చి పెళ్లి చేస్తారా? అరుణ మావయ్యకి అత్తవారి వైపు బంధువులు, చాలా కలిగిన వాళ్ళు. ఒక్క అరుణ పేరునే ₹1,00,000 ఆస్తుంది. అరుణ అందానికి మా బంధువుల్లో పేరుంది. చాలా అందమైందని చెప్పుకునేవాళ్ళు. పైగా చదువుకుంది. అలాంటి అరుణ నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా వస్తుందా? నమ్మశక్యమైనా? ఏం మధు మాట్లాడావు? కొంచెం తేరుకొని చూద్దాంలే అమ్మా అనేసి లేచి గదిలో వెళ్ళి కూర్చున్నాను. నేను విన్నది నాకే నమ్మకంగా లేదు. అరుణని నాకెందుకు ఇస్తారు? ధనవంతుడికి, ఇంకా ఎక్కువ చదువుకున్నవాడికి, ఇంకా పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చునే. నేను ఎలా వాళ్ళ కళ్ళలో పడ్డాను అని తర్కించుకున్నాను. వ్యక్తిగతంగా అరుణకి నేను తగను అని కూడా అనుకోను. కానీ అంతటి ఆస్తితో ఉన్న అరుణకి నేను తగను, కాదు, అరుణని భరించలేను. లక్షాధికారిని అరుణ బీదవాణ్ణి భర్తగా గౌరవించి ప్రేమిస్తుందా అనిపించింది. అరుణ నా భార్య అనుకుంటే ఎందుకో నాకు నిండుగా తృప్తిగా కలగలేదు. మరెవరైనా బీద ఇంటి అమ్మాయిని నా పక్కన ఊహించుకుంటే హాయిగా తోచుతుంది. వద్దు, అరుణ నాకొద్దు అనుకున్నాను గబగబా. నా ఆలోచనలన్నీ అమ్మకి చెప్పాను. అమ్మ నవ్వింది. ఎంత పిచ్చిరా నీకు, మనకై మనం అడిగామా? వాళ్లే ఏరుకోరి వస్తే ఎందుకు కాదనాలి? వాళ్ళ డబ్బుంటే వాళ్ళకే ఉంటుంది. కోడలు ఇక్కడికి రాకపోతుందా? చిన్నతనం నుంచి కలిగిన కుటుంబంలో గారాబంగా పెరిగింది. నిజమే, పెళ్ళయి మొగుడంటూ ఉంటే మంచి చెడ్డ తెలుసుకోలేకపోతుందా? నా మాట విను, నీకెందుకు అనుమానం అంటూ చెప్పుకొచ్చింది. అయినా నాకేంటో సంతృప్తి కలగలేదు. ఇక్కడికి ఆపుతాను. ఇంకా రచయిత్రి చెప్పిన సవరణలు చూద్దాం. ఇక్కడ ఉత్తరాల్లో ఆశీస్సులు ఎవరు చెప్తారు? పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళకి రాస్తే అలాంటి మాటలు వాడతారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అలా రాయకూడదని ఇది కూడా తెలియదన్నమాట నాకు అప్పుడు. అయ్యో, ఇవన్నీ ఇప్పటికైనా తెలిసాయే అన్న కంగారే అప్పుడప్పుడు. పాప పుట్టిన వేళ మంచిది. ఎందుకు? ఇంట్లోకి ఫోను, కారు వచ్చాయి అందుకు. పాప పుట్టిన వేళ మంచిది ఎందుకంటే ఇంట్లోకి పాప వచ్చింది కదా అందుకు. అంటే అది హాస్యంగా సరదాగా ఉండేది. కానీ జ్ఞానం ఎంత ఆలస్యంగా వచ్చిందో. చిన్నతనం నుంచి కొంచెం హేతుబద్ధంగా ఆలోచించడం తెలిసి ఉంటే, నేను పుట్టకముందు నుంచే అది పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటే, వాళ్ళు పుట్టకముందు అది సమాజానికి అంతటికీ తెలిసి ఉంటే, నేను ఇంత చెత్తగా రాసి ఇన్నిసార్లు సిగ్గుపడే గతి కల్పించుకునేదాన్నే కాదు కదా. ఇప్పుడు అమలులో ఉన్న సమాజంలో పుట్టి పెరిగే మనుషులు ఎంత మూర్ఖ స్థితిలో ఉంటారో చూడడానికి
ఇంతకన్నా సాక్ష్యాలేముంటాయి? పాప పుట్టిన వేళ నిజంగా మంచిదే. పాప వచ్చింది కదా! తర్వాత ఇక్కడ మళ్ళా ఆశీస్సులుంది గదా! అలాంటి వాటి మీద నా అభిప్రాయం రాశాను కాబట్టి ఆ మాటల్ని తీసేయకుండా అలానే ఉంచాను. అతని ఉత్తరాన్ని చించి పారేసినంత కోపంలో కూడా అతనికి నమస్తే చెప్పగలిగింది కృష్ణవేణి. మర్యాదల, సాంప్రదాయాల ఒత్తిడి మనుషుల్నలా లొంగదీస్తుంది. నల్ల సూటా? పార్కులో అతని బట్టలు తెల్ల బట్టలు కదా! బస్సులో ఎప్పుడైనా నల్ల సూటుతో కనబడ్డాడేమో! నాకు చిన్నప్పుడు నల్ల ప్యాంట్ వేసుకున్న వాళ్ళే ఎక్కువగా అందగాళ్ళుగా అనిపించేది. సినిమాల్లో చూసి, చలంగారి కథల్లో ఎక్కడో చదివాను. నల్ల ప్యాంట్ వేసుకున్నవాడి ఎలుగుబంటితో పోల్చాడాయన. నిజంగా అది సరైన పోలికే అనిపించింది. అప్పటినుంచి నల్ల ప్యాంట్ అందం జబ్బు వదిలింది. మరొకటి, ఆడది అన్న మాట నాకిప్పుడు నచ్చడం లేదు. ఈ పుస్తకంలో మొదట రాసినప్పుడే స్త్రీ అనే పదాలు కూడా ఉన్నా, ఆడది అనే పదాలే ఎక్కువ చోట్లున్నాయి. కొన్ని సందర్భాల్లో అది మరీ అతకనట్టుగా ఉంది. అలాంటి చోట ఆ మాటని ఆమె అని, ఆ అమ్మాయి అని, స్త్రీ అని మార్చాను. ప్రతి చోట కాదు. అలగామూక అయితే అలగామూకైతే వాళ్ళతో నాటకాలు ఆడొచ్చా రేణు? వాళ్ళతో ఎలా చేసినా పర్వాలేదా? ఎవరికే ఇబ్బంది వచ్చినా వెంటనే ఏదో ఒక అస్తవ్యస్తపు మాటలు అనేస్తారు. అలాంటివే వింటూ వాటి మీద ప్రశ్నలు లేకుండా పెరిగితే మన నోళ్ళల్లోంచి కూడా ఆ మాటలే మళ్ళీ మళ్ళీ వస్తాయి. బేరింగ్ ఉత్తరం అంటే, ఉత్తరం పంపించేవాళ్ళు దాని బరువుకి తగినన్ని స్టాంపులు అంటించకుండా తక్కువ స్టాంపులు అంటిస్తే ఇంకా చెల్లించాల్సిన ఛార్జీని ఉత్తరాలు తీసుకునే వాళ్ళు చెల్లించాలి. అసలు ఈ బేరింగ్ ఎత్తుగడ ఎందుకు పెట్టాను అని ఆలోచించాను. కృష్ణవేణి మాధవ్ మీద కోపంగా ఉన్న సందర్భం అది. మాధవ్ నుంచి వచ్చే ఉత్తరాన్ని ఆమె తిరస్కరించకుండా తప్పకుండా తీసుకోవాలంటే అది బేరింగ్తో కానీ రిజిస్ట్రేషన్లో కానీ చేస్తే తప్ప ఆమె తీసుకోవడం తప్పనిసరి అవుతుందని ఊహించినట్టున్నాను. బేరింగ్ లేకుండానే ఆ కవర్ వస్తుందనుకుందాం. ఆమె తండ్రి అక్కడే ఉంటాడనుకుందాం. ఆ కవర్ని తిరస్కరిస్తే ఆ ఉత్తరం ఎందుకు తీసుకోవు అనే ప్రశ్న అప్పుడైనా వస్తుంది. ఆ కవర్నైనా తీసుకోవాల్సి వస్తుంది. బేరింగ్ లేని ఉత్తరమే వచ్చినట్టు, తండ్రి అక్కడే ఉండడం వల్ల దాన్ని తీసుకోవాల్సి వచ్చినట్టు చెప్తే సరిపోతుంది కదా! ఆ మాత్రానికి బేరింగ్ ఎత్తుగడ ఎందుకు? ప్రతి ఆలోచనల్లోనూ ఎన్ని అవకతవకలుంటాయో! ఈ నాన్నగారు ఏమిటి? మా ఇంట్లో ఎప్పుడూ మా నాన్నని నాన్నగారు అనలేదు. అలా ఎవరికీ చెప్పలేదు. మా ఊళ్ళో ఆ పిలుపే లేదు. నాన్న, నువ్వు అనేవాళ్ళం. అమ్మతో అన్నట్టే మరి. ఇక్కడ నాకేం పుట్టింది? కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పద్ధతే ఉండాలి గానీ, మా పద్ధతి ఉండకూడదు కదా అనుకున్నానా? కృష్ణవేణి వాళ్ళ ఇల్లు కూడా ఆ అమ్మాయికి చాలా స్వేచ్ఛ ఉన్న ఇల్లే. అక్కడ కూడా నాన్న అని పిలిచే పద్ధతే రాయొచ్చు కదా! గారు అనే ఎందుకు చేర్చాను? ఇది కూడా సినిమాల జబ్బులానే ఉంది. ఇక్కడికి ఆపుదాం.